తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో పెన్షనర్స్ అందరికీ 1వ తారీఖున ఇంటి వద్దకే వచ్చేవి. ఎన్నికల కోడ్ కారణంగా వృద్ధులే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ప్రభావం ఎన్నికల్లో ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? మీరు అడిగిన దానికి చెప్పే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇంచుమించుగా 1,65,000 మంది వాలంటీర్స్. వీళ్ళకి తోడు సచివాలయ ఉద్యోగులను కూడా తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారు కళ అన్నమాట అది. పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయికి వెళ్ళాలి, వాళ్ళ అవసరాలన్నీ కూడాను ఆ గ్రామంలోనే తీరాలి. కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు, సెక్రటేరియట్ చుట్టూరు తిరిగేటువంటి పని ఉండకూడదు అనేటువంటిది గాంధీ గారి ఆశయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇట్స్ మంచి ప్రోగ్రాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా దాన్ని సమర్థించారు. కేరళలో ఉండేటువంటి గవర్నమెంట్ వాళ్ళు, యూపీలో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కూడాను వాళ్ళ టీమ్స్ని ఆంధ్రప్రదేశ్కి పంపించి దీని పనితీరు ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నించారు. మోడీ గారు కూడా సపోర్ట్ చేశారు దీనికి. వాలంటీర్ అంటే అర్థం ఏంటంటే వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేసేవాళ్ళు. జనరల్గా అలా స్వచ్ఛంగా వచ్చి పనిచేసే వాళ్ళకి కూడా గౌరవ వేతనం లాంటిది ఇస్తారు. అది 5,000 రూపాయలు. అయితే ఇప్పుడు 6,000 చేసినట్టున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఆ ఊళ్ళో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసు. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. చంద్రబాబు నాయుడు చాలా హాస్యాస్పదంగా, చాలా హేళనగా, ఎగతాళిగా మాట్లాడాడు దాని గురించి. మీరు బియ్యం మూటలు మోస్తారా, కూరగాయలు అమ్ముతారా, మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి తలుపులు కొడతారా, ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే అని ఆయన. ఇలా ఈ వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి డేటా తీసుకొని 40,000 మంది ఆడవాళ్ళని గల్లంతు చేశారు అనేమో పవన్ కళ్యాణ్. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇది 10th క్లాస్ ఫెలో, ఆయనకి ఏం తెలియదు అనుకో వదిలే. కానీ చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా. తర్వాత ఏమైంది అనేసి అంటే వాళ్ళు అందించేటువంటి సేవలు ఇంచుమించుగా 70 రకాల సేవలు ఉంటాయి. బర్త్ సర్టిఫికెటు, డెత్ సర్టిఫికెటు, కుల సర్టిఫికెటు, కుల ధృవీకరణ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఓటర్ ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డులో చేంజెస్ చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి పొలాల సర్వే నెంబర్లు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయడము, ఇంటి నెంబర్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి మీరు ఇంటి పన్ను కట్టాలి అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా రిమైండర్ చేయడము, చెప్పడము, పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడము, రేషన్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళ విధులు. 5,000 రూపాయలు చక్కగా చేసేటువంటి వాళ్ళని చెయ్యనీయకుండా వీళ్ళు గనక అక్కడ గనక వెళ్ళినట్లయితే, ప్రజలతో మమేకం గనక అయినట్లయితే అనేక రకమైనటువంటి సంభాషణలు వస్తుంటాయి. ఎలక్షన్ల టైం కాబట్టి ఈ ఎలక్షన్ల టైంలో ఏమవ్వా నువ్వు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఫలానా వాళ్ళకి వేస్తానని చెప్పి చెప్తారు. ఒకవేళ గనక వాళ్ళు ఆ విధంగా కనుక చెప్పకపోతే 1-2 సార్లు వీళ్ళు ప్రశ్నిస్తారు. వీళ్ళు నువ్వు కనుక చెప్పకపోయావంటే ఏదో ఒకటి నీ పేరు తీసేస్తారు, ఇక రేపటి నుంచి నీకు పెన్షన్ రాదు అని బెదిరిస్తారు అని ఇలాంటి కారణాలన్నీ చెప్పి హైకోర్టుని తప్పుదోవ పట్టించారు, ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుదోవ పట్టించారు. వాళ్ళు ఏం చేశారంటే ఇది నిజమా కాదా అనేటువంటి దాన్ని పూర్తిగా విశ్లేషించుకోకుండా, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇంపార్షియల్గా చూడకుండా ఆర్డర్స్ ఇచ్చారు. 1వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు శుభ్రంగా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కానీ, రాలేనటువంటి వాళ్ళకి కానీ శుభ్రంగా ఇంటికి ఇచ్చి ఇచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పీపుల్కి ఇచ్చేవాళ్ళు. అంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలో తెలిసినా ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ పెన్షన్ ఇచ్చేటువంటి రోజు ఆ ఆఫీసర్ అనేటువంటి వాడు 1 లక్ష 2 లక్షలు పట్టుకొస్తాడు. జనాలందరూ క్యూలో నిలబడతారు. వాళ్ళకి టెంట్లు కూడా వేయరు. అది వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. టాయిలెట్కి పోవడానికి కుదరదు, మంచినీళ్ళ ఫెసిలిటీ ఏమి ఉండదు. వాడు ఆ 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా క్యూలో నిలబడి వాళ్ళందరికీ ఇచ్చి ఇవాళ డబ్బులు అయిపోయినాయి రేపు రండి అంటాడు. 4-5 రోజులు తిరగాల్సినటువంటి దరిద్రపు సిచ్యువేషన్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఈ వాలంటీర్ల ద్వారా నిరోధించారు. అదేవిధంగా నీకు డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, కుల ధృవీకరణ పత్రాలు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ పనులు లేకుండా పోయినాయిగా. ఓకే. వాళ్ళందరికీ కూడాను బటన్ నొక్కడం ద్వారా పైసలు వెళ్ళిపోయాయి.
సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ వెళ్ళిపోయాయి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరికీ పోయాయి. ఎవ్రీబడి ఈజ్ 100% సాటిస్ఫైడ్. కానీ వాళ్ళ మూలకంగా, వాళ్ళు వెళ్ళి చెప్పడం మూలకంగా, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం మూలకంగా మనం ఓడిపోతామేమో అన్నటువంటి ఒక ఊహతోటి, అది ఊహ మాత్రమే, భయాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి మాదరచేతి పననమాట. దాని మూలకంగా ఇప్పుడు ఇంచుమించుగా 65,00,000 మంది పెన్షన్ తీసుకునేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా? ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు అంత అడ్డగోలుగా ఆర్డర్స్ ఇవ్వరు. వీళ్ళు బలవంత పెట్టైనా ఇచ్చుంటారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నా ఇచ్చుంటారు. అందుకని జరిగింది అది. ఇమ్మీడియట్‌గా ఏమైంది, దాని రియాక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇటువైపు వాలంటీర్ల నుంచి, అటువైపు ప్రజల నుంచి వచ్చిందో, మళ్ళీ రివర్స్ అయిపోయి, బౌన్స్ బ్యాక్ అయిపోయి యూటర్న్ తీసుకున్నారన్నమాట. మేమెక్కడ చెప్పాము ఎలక్షన్ కమిషన్‌కి? మేమేం చెప్పలేదు. మేమేదో మా ఉద్దేశం ఏదో చెప్పాము, నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే అని తిరిగి మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేయడం అనేవి మొదలుపెట్టారు. వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నటువంటి దాన్ని పాడు చేశారు. నాశనము చేశారని నేను అన్ను కానీ పాడు చేశారు. మరి ఇది ఎవరికి లాభము, ఎవరికి నష్టం అనేది కానీ ఈ ప్రశ్న. ఇది వైసీపీ వాళ్ళకి లాభము, టీడీపీ వాళ్ళకి నష్టం. ఓకే. మరి మధ్యలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ సంగతి ఏమిటి అంటే, వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు. ఎందుకని? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు రావు, అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు ఇప్పట్లో. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఎదగాలి అన్నటువంటిది వాళ్ళ కోరిక. తెలుగుదేశంతో కనుక కలిస్తే అణగదొక్కేస్తారనేటువంటిది వాళ్ళకి భయము, గతంలో ఉన్నటువంటి అనుభవాలు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకనే చూడండి మీరు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు మోడీ గారు ఎక్కడా సీన్లో లేరు, అవునా? కేవలం అమిత్ షానే ఉన్నాడు. కారణం ఏంటి? అమిత్ షా ఏమో స్ట్రాటజీ ఇస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో కూడాను ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా ఎంతమంది ఉన్నారు, అందులో వచ్చి ఓటేసేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది. మోడీ గారు ఏం చేస్తాడంటే, మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలను అట్రాక్ట్ చేస్తాడు. అందుకని ఆయనేమో ప్రచారము, ఈయనేమో స్ట్రాటజీ. డివైడ్ చేసుకున్నారు ఇద్దరు. కానీ ఇద్దరు ఒకటే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. అందుకనే మనం చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు కూడాను మోడీ గారు, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను, రావాలి కాబట్టి వచ్చాను, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పానని 4 మాటలు చెప్పిపోయాడు. ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి మనిషి ఆ టవర్లు ఎక్కబాకండి, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది, మైకుల మీద పడబాకండి ఏం చెప్పాల్సిన అవసరం ఉందా? పర్ఫెక్ట్గా అరేంజ్ చేయాల్సిన బాధ్యత పార్టీ వాళ్ళది. పోలీసు వాళ్ళని బ్లేమ్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దానికి పొరపాటున లాఠీ దెబ్బలు కన్నా జరిగినాయి అనుకోండి, చూసారా ఏం చేశారో అంటారు. మళ్ళీ మైక్ సెట్ అరేంజ్ చేయడం అనేటువంటిది ఒకళ్ళకి అప్పు చెప్పారు, లైటింగ్ అనేది ఒకళ్ళకి అప్పు చెప్పారు, కార్పెట్స్ అనేది ఒకళ్ళకి అప్పు చెప్పారు, కుర్చీలు అనేది ఒకళ్ళకి అప్పు చెప్పారు, స్టేజ్ కట్టడం అనేది ఒకళ్ళకి అప్పు చెప్పారు. అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటిది. ప్రధానమంత్రి కూడాను వస్తున్నాడు కాబట్టి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 2 రోజులు ముందే వాళ్ళు అది మొత్తాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారు. ఎంతమంది వస్తారు, పార్కింగ్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ, ఇది ఎక్కడ, సంగతి సమాచారం అంతా చూసి వాళ్ళే నిర్దేశిస్తారు. ఇక్కడ స్టేజ్ కట్టండి, ఈ స్టేజీ మీద 10 మంది కంటే ఉండకూడదు, ఈ స్టేజీ దగ్గర నుంచి 50 మీటర్ల దూరం వరకు మీరు బ్యారక్స్ ఏర్పాటు చేయండి, దాంట్లోకి ఎవరు రాకూడదు, వివిఐపీస్కి ఇక్కడ, విఐపీస్కి ఇక్కడ, పత్రికా విలేకరులకి ఇక్కడ, టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇక్కడ, వృద్ధులకి ఇక్కడ, ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇక్కడ, జనరల్ పబ్లిక్కి ఇక్కడ, ఇక్కడ మైక్ సెట్ పెట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి అని వాళ్ళు నిర్దేశిస్తారు. అది పార్టీ వాళ్ళు చేసేది కూడా కాదు, ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు చేసే పనే అది. పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చాడండి, హైదరాబాదే వచ్చాడు, ఒబామా కూడా వచ్చాడు, క్లింటన్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే కనీసం 1 నెల రోజుల ముందే అక్కడి నుంచి టీం వచ్చేస్తుంది. వాళ్ళ టీం వచ్చేసి ఏ హోటల్లో దిగాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, మొత్తం వాళ్ళ అధీనంలోకి పోతుంది. వాళ్ళు ఎలా చెప్పారో నువ్వు అలా చేయాల్సిందే. మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నేను అలాగే చేస్తాను. పోలీసు వాళ్ళది ఏమీ తప్పులేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది అసలే తప్పులేదు. ఓకే. దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేశారు, పోయినసారి మనం చూశాంగా. రెండవది, సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వకూడదు అనేటువంటిది డైరెక్షను. మరి ఎవరు ఇవ్వాలి? సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు ఇవ్వాలి. సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు 100 మంది అయితే ఈ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు 500 మంది ఉంటారు. అంటే 500 మంది చేసేటువంటి పని 100 మంది చేయాలంటే కష్టం అవుతుందా కదా? ఫస్ట్ డేనే అయితే అందరికీ వచ్చేది,
ఇప్పుడు ఆ 500 మంది చేయాల్సిన పని 100 మంది చేయాల్సి వచ్చేసరికి లేట్ అవుతుందా కదా? మరి లేట్ కావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కారణం. ఇంకా నయం పెట్టినాం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు సరిపోయింది. ఇదే కనుక లోకేష్ బాబు కనుక వచ్చేసి ఇంకెట్టా ఉండేది వ్యవహారం ఒకసారి ఊహించుకోండి మీరు. సరే లోకేష్ బాబుని కూడా తీసే పాపం ఈ మధ్య ఏదో కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకవేళ బాలకృష్ణ కనుక వచ్చున్నాడు అనుకో ఈ విషయంలోకి, ఇంక పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అరే సైకో ఏందిరా నీ సంగతి, ఎన్నిసార్లు చెప్పినా వినవేందిరా నువ్వు, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ ఒంటింటికి వస్తా, నిన్ను బట్టలు కూడా తీసుకొడతా, భూస్థాపితం చేస్తా అంటాడు. అది పరిస్థితి. అందుకని ఏం చేశారంటే ఈ మధ్య మన మోడీ గారు వచ్చినప్పుడు కూడాను లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ఎక్కడ కనపడలా. వాళ్ళిద్దరు కనుక ఉన్నారంటే గందరగోళం చేసేవాడు. అంతకుముందే ఒకసారి మోడీని అన్నాడుగా, నువ్వు తెలుగు నేర్చుకో సంగతి సమాచారం అని, ఇలాంటివి జరిగితే ఏమని చెప్పి అన్నీ ఇంటర్ఫీర్ కానీయలేదన్నమాట. అది చాలా వరకు నిజంగా కొంతవరకు అదృష్టం నిజంగా కానీకపోవడం అనేది. ఫైనల్గా చెప్పాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ చేత చేయించవచ్చు. ఇప్పుడు అదే చేయడానికి మొదలుపెట్టారు. ఇవాటి వరకు రాలేదు, రేపటి నుంచి ఇస్తారు పెన్షన్. మరి ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు అంటే మనీ అంతా కూడా ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఆ ఊరి వైజ్గా విలేజ్ వైజ్గా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కాబట్టి ఎంత అనేటువంటిది ఖచ్చితంగా నీకు ఫిగర్ తెలుసు. ఆ డబ్బులు వచ్చేసాయే, డబ్బులు డ్రా చేసేవాళ్ళు, బ్యాంకులో డబ్బులు డ్రా చేసేవాళ్ళు, పొద్దున్న వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఈ సచివాలయ ఉద్యోగులు ఆ పని చేయాలి, వాళ్ళు ఒక్క రోజులో చేయలేరు. వాలంటీర్స్ అంటే పొద్దున్న 5 గంటలకు వెళ్ళి ఇస్తారు. సచివాలయ ఉద్యోగులు ఎంత ఇస్తారు? సచివాలయ ఉద్యోగులు తీరిక 10:30కో 11 గంటలకు వచ్చేస్తారు. ఎండాకాలంలో వృద్ధులు అనేటువంటి వాళ్ళు, వికలాంగులు అనేటువంటి వాళ్ళు, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి క్యూలో నిలబడి పెన్షన్ తీసుకోవాలంటే కష్టమైనా కాదా? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఇక్కడ కూర్చొని మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేవాడికి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏందండి. చెప్పే కదా నేను, ఇంతకుముందు 2 లక్షలు తీసుకొచ్చేవాడు, క్యూలో నిలబడేవాళ్ళు, 2 లక్షలు అయిపోయినాయి రేపు రండి అనేవాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఒక్కసారి ఒక 20-30 లక్షలు డ్రా చేయలేరు కదా, దానికి లిమిట్స్ ఉంటాయి కదా. గవర్నమెంట్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దానికి లిమిట్స్ ఉంటాయి. నువ్వు 2 లక్షల కంటే 3 లక్షల కంటే ఎక్కువ డ్రా చేయకూడదు. ఓకే. అలాంటప్పుడు ఆ లిమిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు వాళ్ళు ఉసూరుమంటూ మడిపోవద్దు. వాలంటీర్ ఏంటి అయిందంటే 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ వెళ్ళి ఇచ్చేవాడు. ఇప్పుడు 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వాడు నడిచి ఇక్కడికి రావాలి. గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటి దానికి తుట్లు పొడిచారు. ఎలక్షన్ కమిషన్ కూడా మనం తప్పు పట్టకూడదు. వాళ్ళకి డేటా అనేటువంటిది సరిగా ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఆ ప్రాబ్లాన్ని మేము పొరపాటు పడ్డామో, మేము ఇలా జరుగుతుందని చెప్పి అనుకోలేదు అని కనుక ఒక మాట కనుక చెప్పుంటే ఇంకా కామెంట్స్ అనేటువంటిది ఉండవు. అలా చేయకుండా మేము చేసింది కరెక్టే అని ఎప్పుడైతే నువ్వు దబాయించి మాట్లాడతావో తప్పు చేసి అది నెగిటివ్ అవుతాయి. అందుకని టీడీపీకి నెగిటివ్ వద్దు, వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ వద్దు. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారంటే ఆ ముసలోళ్ళందరూ కసిగా వచ్చి ఓట్లేసేస్తారు. నీ మూలకంగా మేము అనవసరంగా 2 నెలల నుంచి నానా చాపు తెచ్చాము, 5-6 కిలోమీటర్లు నడిచి ఎండలో నిలబడి, టాయిలెట్లు లేక, మంచినీళ్ళు లేక, ఏందది నువ్వు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతావా? నువ్వు కనుక అధికారంలోకి వస్తే ముందు ఇంకేం చేస్తావు అని ఖచ్చితంగా వేసేస్తారు. నార్మల్గా 75% ఓటింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈసారి ఇట్లాంటి పనుల మూలకంగా 80% ఓటింగ్ జరుగుతుంది. అందులో ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చి మరీ ఓటేసేస్తారు. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను.